నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పట్టణంలో పలుచోట్ల నిర్వహణ. కేక్ కటింగ్ చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించిన టీడీపీ నేతలు. వైభవంగా శ్రీ భావన ఋషిస్వామి శ్రీ భద్రావతుల కళ్యాణ మహోత్సవం. వేలాదిగా విచ్చేసిన పద్మశాలీయ సంఘీయులు. కళ్యాణాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య గుజ్జర్లముడి కృపాచారికి తుమ్మల జాతీయ సాహిత్య పురస్కారం. తెనాలిలో ఈ నెల 27వ తేదీన ప్రదానం చేయనున్న ఆరసం. ఆహ్వాన పత్రిక విడుదల. వివరాల వెల్లడి. పట్టణ పరిసరాల్లో పరిటాల రవి 21వ వర్ధంతి వేడుకలు. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సేవా కార్యక్రమాలను నిర్వహించిన అభిమానులు. పట్టణ షరఫ్ బజార్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. స్థానిక షరఫ్ బజార్లోని దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి కళ్యాణ వేడుకలు కొన్ని రోజులుగా వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్లను పురవీధుల్లో వాహనాలపై ఊరేగించి తదుపరి గాడిబావి సెంటర్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి మణిమయ కళ్యాణ మండపానికి చేర్చారు. అక్కడ మరో భద్రాద్రిని తలపించే స్వామివార్ల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపారు. వేలాది మంది పద్మశాలీయ మహిళా మనులు, పద్మశాలీయ సంఘీయులు విచ్చేసి వేద మంత్రాలతో వ్యాఖ్యాతల ప్రసంగాలు, మంచి ముత్యాల తలంబ్రాలు స్వామి అమ్మవార్లకు సమర్పించి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ వేడుకలకు హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. సంఘ పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ, సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, పద్మశాలీయ బహుత్తమ సంఘ గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, అధ్యక్షులు తిరువిధుల సాంబశివరావు, ఆలయ చైర్మన్ చిన్నం హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కర్, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు, దీవి హేమంత్ కుమార్, అక్కల శ్రీరామ్, గుంటి వెంకట్, జొన్నాదుల మదన్ మోహన్, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపత్రి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి తదితర పద్మశాలీయ సంఘీయులు పాల్గొన్నారు. పద్మశాలి కుల బాంధవులు నమస్కారం అండి. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన స్వామి కళ్యాణ మహోత్సవం భాగంగా ఈరోజు తెనాలి గాడిబావి సెంటర్లో గల మణిమయ కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అశేష భక్తజన సందర్భంలో ముత్యాల తలంబ్రాలు మరో భద్రత కల్పించే విధంగా కన్నుల పండుగ కార్యక్రమాన్ని స్వామివారి కళ్యాణం జయప్రదం చేసిన సంఘ కులబాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనార్సి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ రోజున తెనాలి నడిబొడ్డున గల గాడిబావు సెంటర్లో స్వామివారి మణిమయ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా పద్మశాలి బౌద్ధమ సంఘీయులందరూ కలిసి నిర్వహించుకోవడం జరిగింది. ఈ కళ్యాణ నిమిత్తం రాత్రి స్వామి అమ్మవార్లు స్వామివారు భృంగీశ్వర వాహనంపై, అమ్మవారు గజవాహనంపై బయలుదేరి రాత్రి మొత్తం కూడా తెల్లవారులు తెనాలి తిరునాళ్ళుగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ తెనాలిలో దేవస్థానం వద్ద నుండి బయలుదేరి సుమారుగా 20 ప్రాంతాలలో స్వామివారికి ప్రసాదములు, నైవేద్యములు, అదేవిధంగా నూతన వస్త్రములు సమర్పించుకొని భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. పట్టణంలో అభివృద్ధి పనులను ముమ్మరంగా చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తెలిపారు. చేపట్టిన పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెనాలి పట్టణం 36వ వార్డులోని బండ్లమూడి వీధిలో రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ రోడ్డు పనులకు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ శంకుస్థాపన చేశారు. మొత్తం పనుల అంచనా వ్యయం 44,85,000గా తెలిపారు. రోడ్డు డ్రైనేజీలను నాణ్యతతో పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, డిఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 36వ వార్డులో వచ్చేసి రోడ్డు రెండు వైపులా కాలువలు అనేది ఇది పాత శివాలయం దగ్గర ఈ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఎంతమందో శివాలయానికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ వర్షాకాలంలో అయితే మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళు భక్తులందరూ. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మా కౌన్సిల్లో పెట్టి దీన్ని ఆమోదించి ఈ రోడ్డు రెండు వైపుల కాలువ అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
మొత్తం ఎస్టిమేషన్ వచ్చేసి 44,85,000ని శాంక్షన్ చేశాము. ప్రజలకి అనుకూలంగా అందిస్తానికి ఈ రోడ్డు కాలువలు అనేది ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు కాలువలు బాగా మంచిగా వేసుకొని మనకి ఈ వర్షాకాలంలో అనేది ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. అలానే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కరిస్తానికి తెనాలి పట్టణం పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం చేసిన వినతి ప్రకారం 4.50 కోట్ల విలువైన పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందని సంఘం అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు తెలియజేశారు. స్థానిక వైఎస్ఆర్ కాలేజ్ నుండి ఐతనగర్ గోలిడొంక మీదుగా కొత్తపాళ్లెం డొంక నుంచి బొర్రిపాళ్లెం రోడ్డు వరకు రహదారిని అభివృద్ధి చేయాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సంఘం అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు శనివారం తెలిపారు. తమ వినతికి స్పందించిన మంత్రి మనోహర్ ఐతనగర్ నుండి కొత్తపాళ్లెం వంతెన వరకు 3.7 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3,15,00,000, అక్కడి నుంచి బుర్రిపాలెం రోడ్డు వరకు 1,38,00,000ను మంజూరు చేశారని చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు మొదలు పెడతామని పంచాయతీరాజ్ డీఈఈ తమకు వెల్లడించినట్లు శివకోటేశ్వరరావు వివరించారు. తమ వినతిని పరిగణలోకి తీసుకుని తెనాలి అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి మనోహర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అబ్దుల్ ఆరిఫ్, రావురి శివశంకర్రావు, నారాయణం, కమల్ కుమార్, డివి సోమయ్య శాస్త్రి, సాతులూరు రాజేష్, సిహెచ్ శివరామయ్య, వై రమేష్ బాబు, పి రామ్మోహన్ రావు, కొమ్ము అబ్రహాం లింకన్ పాల్గొన్నారు. మా సంఘం వాళ్ళు ఎప్పటి నుంచి అయితే డిమాండ్ చేస్తున్నారు, దానికి ఇక్కడ ఈ ప్లేస్ నుంచి అంటే ఐతనగర్ నుంచి కొత్తపాలెం బ్రిడ్జి వరకు సుమారు 3.5 కిలోమీటర్ల దూరం, దానికి 3,15,00,000 రూపాయలు గ్రాంట్ వచ్చింది. అలానే అక్కడి నుంచి బురిపాలెం రోడ్డు దాకా వెళ్ళటానికి ఒక 1.62 కిలోమీటర్ల దూరం ఉంది. దానికి 1,38,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆ బ్రిడ్జి దగ్గర నుంచి కొత్తపాలెం రోడ్డు వరకు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని పల్లెటూరిని కలపడానికి ప్రణాళిక రచించారు. మేము చెప్తుంటే మాకన్నా చాలా స్పీడ్గా ఉన్నారు. దాదాపు 37 కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పంచాయతీలకి కనెక్షన్ చేయడానికి శాంక్షన్ చేశారు. అంతేకాకుండా మొన్న ఆయుష్ హాస్పిటల్ని కూడా తెనాలి తీసుకొచ్చారు. అది చాలా విజయవంతం తెనాలికి. మొత్తం 5 ఇస్తే స్టేట్లో తెనాలికి 1 తీసుకురాగలిగారు. వారికి ధన్యవాదాలు. అలానే మీ కృషి ఎప్పుడు కూడా అభివృద్ధి వైపే ఉంటుంది కాబట్టి మీ అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా. 3,15,00,000 రూపాయలు ఇక్కడ నుంచి కొత్తపాలెం వంతెన వరకు, అక్కడి నుంచి బురిపాలెం కనెక్టివిటీకి 1,35,00,000 రూపాయలు శాంక్షన్ చేయించారు. నిజంగా సార్ ధన్యవాదాలు. ఈ రోడ్డు ఎందుకు ముఖ్యమైందంటే ఇక్కడ చాలా కంపెనీస్ వస్తున్నాయి, దాల్ మిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోడ్డు డెవలప్ అవడం వల్ల పెద్ద పెద్ద లారీలు ఏవైతే ఉన్నాయో టౌన్లోకి వస్తున్నాయి. ఆ టౌన్లోకి రాకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఈ రోడ్ని మనం ఉపయోగించుకోవచ్చు. నిజంగా విఎస్ఆర్ కాలేజ్ నుంచి ఇక్కడ వరకు ఉపయోగించుకోవచ్చు మనం. కాబట్టి దీనివల్ల తెనాలికి నిజంగా ఒక మహర్దశ పట్టింది. ఇట్లాంటి నాయకులు ఉండటం వల్ల మన తెనాలి ఇంతకి ఇసుమంత అభివృద్ధి చెందుతుంది. సార్ నిజంగా మీకు ధన్యవాదాలు. ఇట్లాంటి ఇంకా మంచి పనులు మీరు చేస్తే తెనాలి వన్ ఆఫ్ ద నెంబర్ 1 టౌన్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికే మా తెనాలి గురించి చెప్పుకుంటున్నారు అభివృద్ధి పనులు, ఇంకా చెప్పుకుంటారు మీరు చేస్తే. మనకి ఒక స్పైకస్ పార్క్ అని చెప్పి ఒక ఇన్నోవేటివ్ థింకింగ్తో మీరు ఆ పార్క్ని తీసుకొచ్చారు. చాలా ధన్యవాదాలు. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి మా స్థానికులుగా మేము చేసిన పోరాటం ప్లస్ తెనాలి డెవలప్మెంట్ సంఘం తరపున వారు చేసిన పోరాట ఫలితంగా ఈరోజు మన మంత్రివర్యుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్లస్ పెంపసాని గారు, మన ఎమ్మెల్సీ గారు వీరందరూ కృషిస్తూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ 3 కిలోమీటర్లు రోడ్డు వేయడానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 ఫర్లాంగులు ఏదైతే ఈ అపార్ట్మెంట్లు చివరి వరకు మున్సిపాలిటీ పరిధిలో ఉండవో ఈ 3 ఫర్లాంగులు కూడా టెండర్లు పిలిచి సిమెంట్ రోడ్డు వేయడానికి
టెండర్లు కూడా పిలవటం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ విషయం గురించి మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి వయోజనులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని, ఎన్నికల్లో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్, అమరావతి జిల్లా ఎన్నికల అధికారి అయిన గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సూచనలపై శనివారం తెనాల్లో 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 2K రన్ను జరిపారు. మున్సిపల్ కార్యాలయం నుండి వైకుంఠపురం వంతెన వరకు ఈ రన్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ ప్రతి పౌరుడు ఓటు విలువను అవగాహన చేసుకోవాలని, నూతనంగా చేరే ఓట్లు తప్పనిసరిగా ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడుతో పాటు 3 టౌన్ CIS సాంబశివరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, హెల్త్ ఆఫీసర్ మొవ్వ ఎస్ బాబు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్, పాఠశాల విద్యార్థులు, BLOలు, BLO సూపర్వైజర్లు పాల్గొన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం 2026 కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీన జరుపుకుంటాం. 1950 జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఆ సందర్భంగా 2011 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుతున్నాం. ఈ 16వ జాతీయ ఓటర్ దినోత్సవం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో ఈ ఓటింగ్ పైన, ఓటర్ నమోదు పైన ఒక అవగాహన కల్పించడము, అట్లాగే కొత్తగా నమోదైనటువంటి ఓటర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు కంపల్సరీ వేయాలి అనేది ఒక అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నిన్న ప్రతి ఒక్క సచివాలయం అంటే మున్సిపల్ ఆఫీసు, అట్లాగే మండల ఆఫీసు, జిల్లా ఆఫీసు, అట్లాగే గ్రామ స్థాయిలో ఉండేటువంటి సచివాలయాల్లో ప్రతిజ్ఞా కార్యక్రమాలను నిర్వహించాము. ఈరోజు 2K రన్ని మున్సిపల్ ఆఫీస్ నుండి అట్లాగే మన ఈ వైకుంఠపురం వరకు కూడా 2K రన్ నిర్వహించాము. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, యువనేత నారా లోకేష్ బాబు యువతకు స్ఫూర్తి అని, నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరే నాయకుడని వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో తెనాలి అసెంబ్లీ తెలుగు యువత ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, యువనేత నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక డొంక రోడ్డు బాను టీ స్టాల్ సెంటర్, స్వర్ణాయన్ హోటల్లో తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. లోకేష్ బాబు యువతకు స్ఫూర్తినిస్తున్నారని, ప్రజా శ్రేయస్సు కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువతకి మార్గదర్శకంగా, వారి భవితకు భరోసానిస్తున్న నాయకులుగా చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి లక్షల కోట్లతో ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్నారని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు రావి కృష్ణమోహన్, కోగంటి వెంకట కోటేశ్వరరావు, కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, శ్రీ హరికృష్ణ, పాలడుగు సుధాకర్, కొడాలి సుధీర్, కావూరి చంద్రశేఖర్, గుమ్మడి సంపత్ వర్మ, హరిబాబు, కల్లు వారధి, కల్లు రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెనాలి పట్టణంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు యువత అధ్యక్షుడు రోహిత్ నాయకత్వంలో ఒక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ స్వర్ణ ఇన్ హోటల్స్ అధినేత సుధీర్ నాయకత్వంలో మరో కార్యక్రమం, ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాలి ప్రాంతంలో వివిధ చోట్ల పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. అట్లాగే ఈరోజు డొంక రోడ్డు మరియు స్వర్ణాయిన్ హోటల్ అధినేత సుధీర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే
పాలడుగు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా నకానంద్ బాబు గారు వచ్చి ఇక్కడ కేక్ కట్ చేసి ఉన్నారు. లోకేష్ గారు 3,000 కిలోమీటర్లు పైచిలుకు పాదయాత్ర చేసి రాక్షస పాలనని తరివేసి సుభిక్షమైన చంద్రబాబు నాయుడు గారి పాలనని రావటానికి ఆయన చాలా కృషి చేసి ఈరోజు రాష్ట్రాన్ని సుభిక్షంగా నడుపుతున్నారు. యువతకి స్ఫూర్తి, అట్లాగే భవితకి ఆయన ఒక భరోసా. అలాంటి అన్నగారి పుట్టినరోజు వాళ్ళు ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్లు మూతపడుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. పట్టణంలోని మా ఏపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా సినిమా థియేటర్ల వ్యాపారంలో ఏర్పడ్డ సంక్షోభంపై మాట్లాడారు. రాష్ట్రంలో ఒకప్పుడు 2,000కు పైగా ఉన్న సినిమా థియేటర్లు 1,094 మూతపడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు కూడా చెల్లించలేని స్థితిలో ఆంధ్రాలో సినిమా హాళ్లు షాపింగ్ మాల్స్ గా, కళ్యాణ మండపాలుగా మారాయని తెలిపారు. భారతదేశంలో 6,877 థియేటర్లు ఉండగా అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేదని, 927 థియేటర్లతో తమిళనాడు 2వ స్థానంలోనూ, కర్ణాటక 719తో 3వ స్థానంలో ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ పద్ధతికి శ్రీకారం చుట్టాలని ఆయన పేర్కొన్నారు. పైగా ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధి ఎండమావిలా మారిందన్నారు. కేవలం 180 థియేటర్లున్న ఒరిస్సా రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వం సినిమాలకు సబ్సిడీగా 2.5 కోట్ల వరకు చెల్లిస్తూ ఉంటే, ఆంధ్రాలో 10 లక్షల సబ్సిడీ ప్రకటించడం విడ్డూరంగా ఉందని దిలీప్ రాజా వ్యాఖ్యానించారు. కాగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 నుండి ఇప్పటి వరకు ఆ 10 లక్షల రూపాయల సబ్సిడీ కూడా ఏ ఒక్క నిర్మాణ సంస్థకు చెల్లించలేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటిలేటర్ పై ఉన్న సినీ పరిశ్రమకు ఆక్సిజన్ అందజేయాల్సిందిగా దిలీప్ రాజా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే పాల్గొన్నారు. రాష్ట్రంలో సినిమా హాళ్ళకి గుండెపోటు వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో 6,877 సినిమా హాళ్ళు ఉంటే నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. 2,000కు పైగా థియేటర్లు ఉండేవి. ఇవాళ అందులో 1,094 థియేటర్లు మూతపడ్డాయి. దానికి కారణం ఏంటి, దానికి కారణం ఎవరు అని విశ్లేషించుకుంటే, ఒక కారణం డ్యూ టు ల్యాక్ ఆఫ్ ది ప్రేక్షకులు లేకపోవటం, రెండో కారణం సినిమా పరిశ్రమకు ఆదరణ లేకపోవటం. ఫ్లోర్లు కానీ వేయటం జరిగితే సినిమా పరిశ్రమ క్రమేణా ఆంధ్రాలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కానీ అవేమీ జరగట్లా. ఎందుకు జరగట్లేదు, ఏమవుతున్నాయి, ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లా. ఈ పరిస్థితి ఎట్లా ఉంటే నంది అవార్డులు అటకెక్కి కూర్చున్నాయి. ఆల్రెడీ తెలంగాణలో గద్దర్ అవార్డులని ఇచ్చేసారు. గతంలో బాకీ ఉన్నాయన్నీ ఇచ్చి పైగా ఇప్పుడు ప్రస్తుతం మేము కొత్త సంవత్సరాన్ని కూడా 2025 కూడా ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. మనకి లోగడ బకాయి ఉన్నది ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. నంది అవార్డులు ఏమిటో మరి పరిస్థితి. సినిమా పరిశ్రమ గురించి ఎందుకింత సవతి తల్లి ప్రేమ సినిమా ఇండస్ట్రీ మీద చూపుతున్నారో నాకైతే అర్థం కావట్లా. నేను ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. నేను సినిమా పార్టీనే కానీ నేను ఏ రాజకీయ నాయకానికి సంబంధించిన కాదు. దయచేసి ప్రభుత్వం నా అప్పీల్ని మనవి చేసి ఈ రాష్ట్రంలో వెంటిలేటర్ మీద ఉన్న సినిమా పరిశ్రమకి ఆక్సిజన్ పోయండి. లేకపోతే సినిమా కనుమరుగవుద్ది, లేకపోతే సినిమా చచ్చిపోతాయి. ఆ తర్వాత సినిమా కాడి మోయటానికి ప్రేక్షకుడు కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే ఇళ్లలో ఓటీటీలు ఇళ్లలోకి వచ్చేసి సినిమా హాళ్ళకి జనం వెళ్ళే పరిస్థితి లేదు. తిరిగి సినిమా హాళ్ళకి జనం రావాలంటే ఏం చెయ్యాలి, తిరిగి ప్రజలకు వినోదం అందించాలంటే ప్రభుత్వం చేయాల్సిన వాటా ఏంటి, ప్రభుత్వం చేయాల్సిన సూచన ఏంటి అనేది ఒక కమిటీని వేసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని, మొన్న ఈ మధ్య సుమన్ గారు చెప్పారు, చిన్న థియేటర్లు పెట్టేసి ప్రతి ఊళ్ళో 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు పెట్టేస్తే చిన్న సినిమాలు కూడా ఆడొచ్చు అని చెప్పని ఏదో ఒక ఆలోచన ప్రభుత్వం ఆలోచించి ఈ సినిమా పరిశ్రమని ఈ రాష్ట్రంలో బ్రతికించేలా చేయమని ప్రభుత్వానికి చేతులు జోడించి మనం చేస్తున్నా. కైండ్లీ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్. ఐఎమ్ అప్పీలింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
I'm requesting the Honorable Chief Minister and also I'm requesting the పట్టణానికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమం వరుసగా 5వ రోజు శనివారం కొనసాగింది. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో ఏడుకొండల స్వామి వారికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శనివారం 5వ పర్యాయం ఉత్సవం జరిపారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలాపన చేశారు. ట్రస్ట్ సలహా కమిటీ అధ్యక్షులు దివ్యల వెంకట శ్రీనివాసరావుకు ట్రస్ట్ సభ్యులు జ్ఞాపికను అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దాతలు తమకు తోచిన విరాళం అందచేసి సహకరించాలని కోరారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, కాలిపల్లి రాజశేఖర్, బచ్చు లీలాప్రసాద్, కోట రవిశంకర్, గార్లపాటి అశోక్, సంకీర్తన బృందం సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలే పరమావధిగా గత సంవత్సరం తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. దానిలో భాగంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని రూపకల్పన చేసేందుకు సంకల్పం చేయడం జరిగింది. ఈ యొక్క దివ్యక్షేత్రం యొక్క ప్రాంగణంలోనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించేందుకు సంకల్పం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గత 3 వారాలుగా ఈ యొక్క ప్రియాడలకు ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల పాటు ఏడుకొండల స్వామికి వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా 5వ పర్యాయం 3వ శనివారాన్ని ఈ రోజున మనం ఘనంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా వికనస శ్రీనివాస ట్రస్టు అనేక అనుబంధ విభాగాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థులకు చిన్న వయసు నుండే సైన్స్ పట్ల అభిరుచిని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చాలని ఎడ్లపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు కుర్రా శ్రీనివాసరావు అన్నారు. తెనాలి సమీపంలోని చుండూరు మండల గ్రామం వలివేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్లో శనివారం సైన్స్ ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కుర్రా శ్రీనివాసరావు, సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయుని సిస్టర్ సోఫియా, శివకుమార్, ప్రసాదరావు, సువర్ణకుమారి, ఫణీంద్ర పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ అభిరుచిని పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని చెప్పారు. ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. మన ఒలివేరు గ్రామంలో ఉన్నటువంటి సెయింట్ ఆన్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఒక సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆనవాయితీగా. ఈ సంవత్సరం ఈ రోజున సైన్స్ ఎగ్జిబిషన్ లాగా సైన్స్ ఫేర్ కండక్ట్ చేశారు. మరి ఇక్కడ విద్యార్థులు చక్కని ప్రదర్శన చేశారు. ఎన్నో ఇన్నోవేషన్స్తో ఇక్కడ అలరించారు. భవిష్యత్తులో మరి విద్యార్థులు చక్కని సైంటిస్టులు కావాలని, ఇప్పుడు మానవ జీవితానికి సైన్స్ అనేది అత్యావశ్యకమైనటువంటిది. దినదినాభివృద్ధి చెందుతూ ఉంది సైన్స్ రంగంలో. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయటానికి, మరి వాళ్ళలో నూతన ఆలోచనలు పెంపొందించడానికి ఈ సైన్స్ ఎంతో ఉపకరిస్తుంది. మరి ఇక్కడ సైన్స్ టీచర్స్ కావచ్చు, మిగిలినటువంటి టీచర్సు, మరి మేనేజ్మెంటు అందరి సహాయ సహకారాలతో ప్రాజెక్ట్స్, చాలా చక్కని ప్రాజెక్ట్స్, విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించేటువంటి ప్రాజెక్టులు కూడా ఇక్కడ తయారు చేశారు. ఈ ప్రాజెక్టులు తయారు చేయటంలో మరి ఎంతో కీలకంగా విద్యార్థులు, మరి ఉపాధ్యాయ సిబ్బంది, మేనేజ్మెంట్ కూడా వ్యవహరించారు. మరి ఈరోజు నన్ను ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి, సైన్స్ ఫెయిర్కి ఆహ్వానించినటువంటి మేనేజ్మెంట్ వారికి, మరి సోఫీ సిస్టర్ మ్యామ్కి, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయాలని, మరి వాళ్ళల్లో సృజనాత్మకత, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో విద్యార్థులందరూ కూడా ఈ సెల్ ఫోన్లు, ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవుతున్నారు. అలాంటివి కాకుండా ఇలాంటి ఆలోచనలు అనేటటువంటివి చాలా ఉపయోగపడతాయి. మరి ముందు కూడా ఇంకా వాటిని డెవలప్ చేయాల్సిందిగా మరి వారికి తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు సెయింట్ ఆన్ స్కూల్ వలివేరు. We conduct science exhibition every year to bring out the talent, inborn talents of the students and creativity and potentiality of our students.
and the students get a lot of opportunity to make use of their talent, their brain, their knowledge in the form of working model, so that they may have the learning experience working and doing things. So we give this chance to our students every year to conduct the science fair. So I congratulate all the teachers, the students who are participating, and we have a significant science fair in our institution. Thank you very much. The biology teacher, St. Anne's School, Valveru. Our students are so many innovations. Science is very useful in our life. So useful products are we can develop in our life. పట్టణ నందులపేటలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెలుగు యువత తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో నందులపేటలోని తెలుగు యువత కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, తెలుగు విద్యార్థి అధ్యక్షుడు పుట్టి అన్వేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల కన్నా, పాలడుగు ప్రణీత్, కొసరాజు సన్నీ, గవిని దినేష్, రావి కార్తీక్, ఆర్ఎస్కే నాగమోతు నవీన్, దేవినేని రవి, కొనికి గోపికృష్ణ, జితేష్, వేమూరి గౌతమ్, పాలడుగు హనీత్, పాములపాటి చిట్టిబాబు, తాళ్లూరి గోపి, మిల్కీ మరియు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన యువ నాయకులు నారా లోకేష్ గారి 43వ జన్మదిన సందర్భంగా తెనాలి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు సోదరులు కొల్లూరు శ్రీధరు, అదేవిధంగా తెలుగు విద్యార్థి అధ్యక్షులు పుట్టి అన్వేష్ వీరిద్దరి సౌజన్యంతో ఈరోజు నందులపేటలో కొల్లూరు శ్రీధర్ గారి కార్యాలయం దగ్గర కేక్ కటింగ్, అదేవిధంగా 100 మంది పేద మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం ఒక సేవా కార్యక్రమంగా, పుట్టినరోజు వేడుకలు అంటే కేక్ కటింగ్లు లేకపోతే ఇంకో కార్యక్రమంగా కాకుండా పుట్టినరోజు వేడుక సేవగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలనే లోకేష్ బాబు మాటకి అర్థం పరమార్థంగా ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయానికి పార్టీ తరఫున మన నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ఇటు శ్రీధర్ని అదేవిధంగా అన్వేషణ ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ముఖ్యంగా కార్యక్రమము తెలుగు యువత ఆధ్వర్యంలో, కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఐటీ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కటింగు మరియు చీరల పంపిణీ వృద్ధులకి చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా తెలుగు యువత ముందుండి నడిపిస్తూ, అలాగే నారా లోకేష్ గారు కూడా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నో కంట్రీస్ నుంచి కొత్త కొత్త కంపెనీలని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. అమరావతిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ యువతకు స్ఫూర్తినిస్తూ రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా పాటుపడుతున్నారని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకటపూర్ణచంద్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ లో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకటపూర్ణచంద్ ఆధ్వర్యంలో యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్, రాష్ట్ర పౌర సరఫరాల డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, మున్సిపల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పరచూరి రమ్య, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఈదర శ్రీనివాసరావు, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు అత్తోట శరత్, పట్టణ కార్యదర్శి చాట్రగడ్డ ఆంజనేయులు, పార్టీ నాయకులు గుమ్మడి ప్రసాద్, పోపూరి రామ్మోహన్ రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ని కబంధ హస్తాల నుండి విడదీసి తన పాదయాత్రలతో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా యువనేత నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బస్టాండింగ్ అవుట్ గేట్ వద్ద గల ఈ కన్వెన్షన్ వద్ద నాయకులు కార్యకర్తల మధ్య ఆనంద డోలికలతో బర్త్డే కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవటం జరిగింది. నారా లోకేష్ గారు ఈసారి మన గవర్నమెంట్ ఏర్పడటంలో కీలక పాత్ర వహించటమే కాకుండా అతన్ని ఎంతమందో కించపరిచినా, ఒప్పని ఎందుకు పనికిరాడని చెప్పేసి కించపరిచినా వారందరికీ ఈరోజు సమాధానం చెబుతూ ఎంతమందికో ఉద్యోగాలు ఇప్పిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో ముందుండ మన నారా లోకేష్ గారికి ఒక చిన్న విషయం ఈ మధ్య జరిగింది.
మన పక్కన పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో అక్కడ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పెట్టుకుని అక్కడ గ్రౌండ్లో వాటర్ నిల్చుండటం చూసి ఆ ఫోటోలు మన లోకేష్ గారికి ఎక్స్లో పెడతాం జరిగింది. ఎక్స్లో పెడితే ఎమ్మటే స్పందించి మన జిల్లా కలెక్టర్ గారికి అవి పంపించి దీని గురించి నాకు వెమ్మటే రిపోర్ట్లు కావాలని చెప్పేసి పంపించడం జరిగింది. అక్కడి నుంచి తెనాలి సబ్ కలెక్టర్కి, ఎంఆర్ఓ గారికి, అక్కడి నుంచి ఎంఈఓ వచ్చేసి ఆ స్కూల్లో వెళ్ళి ఆ ఫోటోలు తీసి ఆ ఎస్టిమేషన్ ఎంత అవుతుందో ఏదో చూసి ఎమ్మటే పంపించడం జరిగింది. అంత ఫాస్ట్గా ఈరోజు ఆయన ఒక విద్యాశాఖ మంత్రి ఉండి విద్యార్థులకు స్కూల్స్లో ఏ ఇబ్బంది జరగకుండా ఇవాళ మనం స్కూల్స్కి వెళ్తుంటే చూస్తున్నాం. పిల్లలకి వారికి స్కూల్ డ్రెస్ అయితే మేము వాళ్ళ షూస్ అయితే కానీ ఎంతో బ్రహ్మాండంగా అసలు ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నట్టు వారికి స్కూల్ డ్రెస్ ఇవ్వటం కానీ మా అందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారి 40వ జన్మదిన సందర్భంగా 43వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఏదో రామారావు గారు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, అదేవిధంగా ఈగల్ రెస్టారెంటు, అదేవిధంగా ఈ కన్వెన్షన్ అధినేత అయినటువంటి మా అన్న ఏదర వెంకట పూర్ణచంద్ర గారి ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర ఈరోజు ఘనంగా ఆయన జన్మదినోత్సవ వేడుకలు జరిపి పేదలకు దుప్పట్లు పళ్ళు పంపించేసి అదేవిధంగా కేక్ కట్ చేసి ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అభ్యుదయ రచయితల సంఘం అరసం ఆధ్వర్యంలో కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య జాతీయ సాహితీ పురస్కారాన్ని ఈ నెల 27న ప్రదానం చేయనున్నారు. సంబంధిత ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. అభ్యుదయ రచయితల సంఘం అరసం ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కమ్యూనిస్టు యోధుడు సాహితీవేత్త తుమ్మల వెంకటరామయ్య పేరిట అరసం తరపున ఏటా ప్రదానం చేస్తున్న అవార్డు ప్రదానం ఈ నెల 27న తెనాలిలో నిర్వహించనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమ వివరాలను పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు, బాల సాహిత్యకారుడు షేక్ అబ్దుల్ హకీం జానీ తెలియజేశారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో 27వ తేదీ సాయంత్రం కవిరాజు పార్క్లోని విజికే భవన్లో ఏర్పాటయ్యే సభకు అరసం జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహిస్తారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య గుజ్జర్లముడి కృపాచారికి తుమ్మల సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరిస్తారు. ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, పరిశోధన రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ పాల్గొంటారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో చెరుకుమల్లి సింగారావు, అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఏ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకు ఆహ్వానం. తొలి ఎర్రజెండా ప్రజాకవి కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య గారి జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభ. ఈ కార్యక్రమం వేదిక విజికే సీనియర్ సిటిజన్స్ హాల్, కవిరాజ్ పార్కు, 27/1/26 మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు. పురస్కార గ్రహీత ఆచార్య గుజ్జర్లపూడి కృపాచారి గారు, వైస్ ఛాన్సలర్, దళిత యూనివర్సిటీ. పురస్కార ప్రదానోత్సవ సభ స్వాగతోపన్యాసం కనపర్తి బెనహర్ గారు, అరసం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు. సభాధ్యక్షులు చెరుకుపల్లి సింగారావు గారు, అరసం గుంటూరు జిల్లా అధ్యక్షులు. పురస్కార ప్రదాత డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, గౌరవాధ్యక్షులు కళల కానాసి, అధ్యక్షులు స్వాతంత్ర సమరయోధుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వడ్లమూడి వెంకటలక్ష్మ ఫౌండేషన్. గౌరవ అతిథి ముత్తేవి రవీంద్రనాథ్, ప్రముఖ సాహితీవేత్త. స్మారక సాహితీ జాతీయ పురస్కారాన్ని కృపాచారి గారికి ఇవ్వటం హర్షణీయం. కృపాచారి గారు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేశారు. ఆయన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మానవీయ శాస్త్రాల పీఠాధిపతిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇంకా పలు కీలకమైన పదవులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆయన చేశారు. ప్రస్తుతం దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆయన కొనసాగుతున్నారు. కృపాచారి గారి నేతృత్వంలో దాదాపుగా 70 మంది పిహెచ్డి చేయగా 68 మంది ఎంఫిల్ చేశారు. అందుకుగాను వారికి పరిశోధక గురువు అనేటటువంటి బిరుదు వచ్చింది. పట్టణ 21వ వార్డులో ఓవర్ బ్రిడ్జ్ పక్కన గల ఆటో స్టాండ్ వద్ద పరిటాల రవి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అక్కడే అన్నదానం చేశారు. ప్రముఖ టీడీపీ నేత పరిటాల రవి 21వ వర్ధంతి వేడుకలను శనివారం తెనాలి 21వ వార్డులో ఓవర్ బ్రిడ్జ్ పక్కన గల ఆటో స్టాండ్ వద్ద నిర్వహించారు. పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దాసరి రమణ, చంటి, శ్రీను, గిరి, ఆటో స్టాండ్ ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో జరిపిన ఈ వేడుకలకు తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిటాల రవి మరణించిన దగ్గర నుంచి ఏటా ఆయన వర్ధంతిని జరుపుకుంటున్న నిర్వాహకులను అభినందించారు. స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 21వ సందర్భంగా మరి ఇక్కడ ప్రతి ఏడు చేసే విధంగా 21వ వార్డులో ఆటో స్టాండ్ బ్రిడ్జి పక్కన మరి దాసరి రమణ, సీను, గిరి వారి ఆధ్వర్యంలో ఆటో స్టాండింగ్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి ఇక్కడ పరిటాల రవి గారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం, మరి అదేవిధంగా మరి ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. మరి రవి గారి మీద ఉన్న ప్రేమ వీళ్ళు ఫస్ట్ నుంచి ఎన్నో ఆయన సర్కస్ లైన్ కాడి నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పెడుతున్నారు. రవి గారు ఆయన చేసిన పోరాటాలు ఎన్ని యుగాలైనా కూడా ఆయన మర్చిపోలేరు ప్రజలు. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా అలాంటి ప్రజా పోరాటాలు చేశారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మరోసారి ఈరోజు పరిటాల రవీంద్ర గారి 21వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ దాసరి రమణ మిత్రమండలి ఆధ్వర్యం ఆటో స్టాండ్లో 21వ వార్డు నందు 21వ వర్ధంతి పరిటాల రవీంద్ర గారికి చాలా ఘనమైన నివాళి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, ఇతర కులాలే కాదు, అన్ని వర్గాల వారు ఆయన మీద ప్రేమతో ఆయన చేసిన ఈ రాష్ట్రానికి చేసిన మేలు, ఈ రాష్ట్రంలో జరిగిన అనేక ఘోరాలను ఆపడంలో ఆయన పాత్ర వహించడం, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చాలా ముందుండి చాలా చురుకుగా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన ప్రయత్నాలు. పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ఆటో స్టాండ్లో ప్రతి సంవత్సరం తెలుగునాడు అసోసియేషన్ ఆటో స్టాండ్లో ప్రతి సంవత్సరం వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అది కూడా అందరికి ఇష్టమైన నాన్ వెజ్లు అందరికీ భోజనం పెట్టాలని చెప్పి పరిటాల చంటి ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈ కార్యక్రమం జరుగుతున్నాము. ఈ కార్యక్రమం ఇలాగ నిర్విఘ్నంగా జరగాలని, ఈ ఆటో స్టాండ్ బాగుండాలని ఇక్కడ వచ్చిన వాళ్ళందరం పరిటాల రవి గారి ఆయన ఆశయాలకి అనుగుణంగా మేము కూడా చేతనందరూ చేస్తామని బాగుండాలని కోరుకుంటూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులను గుర్తించి రోటరీ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించడం అభినందనీయమని ప్రముఖ చిత్రకారుడు ఎస్వి రామారావు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గర ఈ కన్వెన్షన్ హాల్లో రోటరీ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా ప్రవాస భారతీయుడు, అంతర్జాతీయ చిత్రకారుడు ఎస్వి రామారావు హాజరయ్యారు. గౌరవ అతిథిగా ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, రోటరీ డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రముఖులు జిఎల్ కాంతారావు, కొల్లూరి రమేష్, గేరా రాజశేఖర్, కేవీఎన్కే కిషోర్, ఆలపాటి కిరణ్, పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావును ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, జాస్తి నరేంద్ర, ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పర్యవేక్షించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున 2026 సంవత్సరంలో ప్రతి ఏడాది చేసినట్టుగానే ఈ జనవరిలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో అంటే ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో విశిష్టమైనటువంటి సేవలు అందించడమే కాకుండా సమాజానికి కూడా సేవ చేసేటువంటి వాళ్ళని మేము ఎంచుకొని వారికి మా రోటరీ తరఫున ఈ వొకేషనల్ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈ సంవత్సరం 7గురికి మేము సన్మానం చేశాం. ఈ సన్మానానికి అంగీకరించిన వాళ్ళందరికీ కూడా రోటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదిగా వొకేషనల్ అవార్డ్స్ తమ వృత్తుల్లో నిర్దిష్టలైన వారిని తీసుకుని ఈ నెలలో వొకేషనల్ అవార్డు ఇవ్వటం అనేది రోటరీలో ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో ఎంతో నిశ్చిత
దరిదాపు 12 బ్రాంచీలని పెట్టిన అభివృద్ధి చేసిన డిఎల్ కాంతారావు గారికి, అట్లాగే పోస్టల్లో ఎంతమందికో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిన రమేష్ గారికి, అట్లాగే యోగా గురు కుమార్ గారికి, అట్లానే ఆర్టీసీలో సాంబయ్య గారికి, ఆయన కింద నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చి పిల్లలను ఒక ఇదిలో నిలబెట్టి ఆర్టీసీలో ఏ ఒక్క చిన్న తప్పు చేయకుండా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న సాంబయ్య గారికి, అట్లాగే మా రోటరీలో అతి ముఖ్యుడు మా అందరికీ తలలో నాలుగుగా ఉండే ఆలపాటి కిరణ్ గారికి, అట్లాగే పట్టణ పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘానికి ఈరోజు ఈ అవార్డులు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. సహాయం చేస్తూ ఇక్కడ నాకు జనరల్ సెక్రటరీ లాంటి పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు. ఆయన నా తరఫున పనులన్నీ సహాయం చేయడం వల్లనే నేను ఇవన్నీ చేయగలిగాను, కానీ నా సొంత ఇదేం కాదు. ఆయన దగ్గరుండి నాకు చాలా సహాయం చేస్తున్నాడు. నేను చేసే పనులన్నిటికీ ఆయన ప్రోత్సాహము, ఆయన సహకారాలు నాకు ఉన్నాయి. మళ్ళీ మీ అందరినీ ఇలా అందరినీ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కింద సంవత్సరం కూడా నేను ఇలా బహుమతులు ప్రదానం ఉత్సవాల్లోనూ పాల్గొన్నాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని అందరినీ ఇలాంటి బహుమతుల ఉత్సవాల్లోనే పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరినీ కృతజ్ఞతలతో నమస్కరిస్తూ మీరు ఇలాగే అభివృద్ధి చెందుతూ కలకాలం మీరు అక్కడ తవ్వకాల్లో దొరికినటువంటి అమెరికన్ ఇండియన్స్ ఉండేవాళ్ళు కదా, తెల్లవాళ్ళు వెళ్ళకముందు అవన్నీ నువ్వు తవ్వితే వచ్చినవన్నీ ప్రదర్శించి స్కూల్ పిల్లల్ని ఊళ్ళో వాళ్ళని పిలిచి చూడమని చెప్తారు. దాని కింద రాస్తారు మా యొక్క ఊళ్ళో దొరికినటువంటి నిక్షేపాలు అని గర్వపడతారు వాళ్ళు. దానికి ప్రభుత్వమే, లోకల్ గవర్నమెంట్, తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళని కొద్దిగా అడిగి, బట్ గవర్నమెంట్ తీసుకుంటుంది చొరవ, అందరికీ చెప్తుంది గర్వకారణంగా మా ఊరు మా ప్రాంతం చూడండి రండి అని. ఆ గర్వపడ్డానికి మరి మన ఊళ్ళు ఏం చేస్తున్నాయని క్వశ్చన్ వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఇక్కడ పార్కుకు వెళ్ళాను ఎప్పుడో దశాబ్దానికి పూర్వం. మీ పార్కులో ఒక శిల్పం ఉంది, గాంధీ గారి శిల్పం. దాన్ని మడిచింది నా గురువు గారు. గాంధీ ఇర్విన్ ఫ్యాక్టరీ ఆ టైంలో ఆ శిల్పాన్ని చెక్కారు. నేను వెళ్ళినప్పుడు నాకు దానికి సరైనటువంటి సౌకర్యం లేకుండా ఉన్నది అనిపించింది నాకు. ఎందుకంటే ఆ శిల్పాన్ని మీరు తీసుకుంటే ప్రపంచంలో ఏ మ్యూజియం అయినా తీసుకుంటుంది. అంత గొప్ప శిల్పం తెనాల్లో ఉంది. దేవి ప్రసాదరాయ్ చౌదరి గారని మహా గొప్ప శిల్పి ఇండియా మొత్తం. మండల కేంద్రమైన అమృతలూరులో మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి రోజున సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కీర్తిశేషులు రాపర్ల పున్నారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా గ్రామ ప్రజలకు ఆయన అందించిన సహాయ సహకారాలు గుర్తున్నాయని అమృతలూరు ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరులో శనివారం మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి పురస్కరించుకుని గ్రామానికి చెందిన రాపర్ల పున్నారావు జ్ఞాపకార్థం వారి మిత్ర బృందం ఆర్థిక సహకారంతో సేవా కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని 7 ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు విశ్రాంత ఉపాధ్యాయుడు రాపర్ల బసవయ్య, ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకటమురళి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ పున్నారావు కుటుంబ సభ్యులు పలువురు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయ భవన నిర్మాణానికి పున్నారావు కుటుంబ సభ్యులు ఎకరం పొలం దానం చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని శోభారాణి, ఎస్ఎంసీ చైర్మన్ పాలపర్తి వరలక్ష్మి, మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి, వీర రాఘవయ్య, నార్ల సురేష్, చేకూరి శ్రీనివాసరావు, మల్లిపెద్ది సర్విజ్జి, దేవరకొండ సుబ్బారావు, చీపినాపి సుబ్బారావు, వెలువోలు శ్రీనివాసరావు, కొత్తపల్లి మాధవరావు, వెలువోలు లక్ష్మణ్ లాల్, ఉపాధ్యాయులు కూచిపూడి పద్మశ్రీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 21వ వర్ధంతి వారు చనిపోయి 20 సంవత్సరం అయింది. మరి ఆ సందర్భంగా మాకు మిత్రుడు, ఆప్తుడు, బంధువు, మరి గ్రామంలో వారు రాజకీయ నాయకుడిగా తిరిగి మరి ఎంతో మందికి తను కూడా మరి సేవ చేసి నా రాపర్ల పున్నారావు గారు మరి ఆయన మరి గ్రామంలో
మరి చనిపోవడం జరిగింది. వారి తాతగారు పంచాయతీ ప్రెసిడెంట్ చేశారు, వాళ్ళ సోదరుడు ఎంపీటీసీ చేశాడు, వాళ్ళ బాబాయ్ జడ్పీటీసీ చేశాడు. వాళ్ళు కుటుంబం మన మండల పరిషత్ కార్యాలయానికి 1 ఎకరం స్థలం కూడా ఇచ్చారు. వాళ్ళ తాతగారు ఉండగానే ఈ గ్రామానికి కరెంటు దాటం మన ఆనవాయితీ ప్రకారం మరి ఆయన కూడా రాజకీయాల్లో ఈ గ్రామంలో ప్రముఖ పాత్ర వహించారు. మరి అటువంటి పున్నారావు గారి జ్ఞాపకార్థం మరి ఇటు పరిటాల రవీంద్ర గారి వర్ధన సందర్భంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెనాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 5గురు గాయపడ్డారు. పల్లెటూరు నుంచి పనులపై పట్టణానికి వచ్చిన ఓ మహిళ తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం శనివారం తెనాల్లో జరిగింది. మండూరు గ్రామానికి చెందిన యారమళ్ల సుహాసిని అనే మహిళ తెనాలికి వచ్చి ఇక్కడ పనులు చేసుకుని తిరిగి గ్రామానికి వెళ్లేందుకు మార్కెట్ వంతెన వద్ద ఆటో ఎక్కారు. ఆమెతో పాటు ఆటోలో మరో 5గురు ప్రయాణికులున్నారు. మండూరుకు బయలుదేరిన ఆటో కబేళ వంతెన వద్దకు రాగానే రోడ్డుపై వెళుతున్న తోపుడు బండిని ఢీకొని తిరగబడింది. ఈ ప్రమాదంలో యారమల సుహాసిని అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరుకు తరలించినట్లు సమాచారం. వైకుంఠపురం దగ్గరలోని పోతురాజు కాలనీకి చెందిన అన్నం సాంబయ్య తోపుడు బండినే ఆటో ఢీకొట్టిందని సమాచారం. బట్టల వ్యాపారం చేసుకునే సాంబయ్య తోపుడు బండిని తోసుకుంటూ వెళ్లే క్రమంలో ఆటో వచ్చి ఢీకొంది. ఆటో నడుపుతున్న డ్రైవర్ ఆలపాడుకు చెందిన రాజేష్ అని చెప్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పట్టణంలో పలుచోట్ల నిర్వహణ, కేక్ కటింగ్ చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించిన టీడీపీ నేతలు. వైభవంగా శ్రీ భావన ఋషిస్వామి, శ్రీ భద్రావతుల కళ్యాణ మహోత్సవం. వేలాదిగా విచ్చేసిన పద్మశాలీయ సంఘీయులు. కళ్యాణాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య గుజ్జర్లముడి కృపాచారికి తుమ్మల జాతీయ సాహిత్య పురస్కారం. తెనాలిలో ఈ నెల 27వ తేదీన ప్రదానం చేయనున్న ఆరసం. ఆహ్వాన పత్రిక విడుదల, వివరాల వెల్లడి. పట్టణ పరిసరాల్లో పరిటాల రవి 21వ వర్ధంతి వేడుకలు. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సేవా కార్యక్రమాలను నిర్వహించిన అభిమానులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.